కృష్ణ ఏమిటే సర్టిఫికెట్ దొరికింది కదా అని పట్టపగల కళ్ళగంటున్నావా? టైం 10 అయింది తెలుసా? అలాగా 12 కదా బావా. నీ బొంద. కోర్టుకు టైం అయింది, బయలుదేరదామా? అలాగే. గోపాలకృష్ణ సుజాతకు పెళ్లి కాలేదనడానికి సాక్ష్యాధారాలు దొరకకుండా చేశారు మా ప్రత్యర్థులు. కానీ దొరికింది యువర్ ఆనర్. సుజాత మగబిడ్డను ప్రసవించినప్పుడు ఆపరేషన్ అవసరమైతే గోపాలకృష్ణ గారు స్వయంగా తనే వచ్చి హాస్పిటల్లో సంతకం పెట్టారు. ఇదిగోండి. ఇది గోపాలకృష్ణ పెట్టిన సంతకమే. ఎందుకంటే అతని ఆఫీసు రికార్డుల మీద పెట్టిన సంతకం నా దగ్గర ఉంది. ఇది ఖచ్చితంగా అతను పెట్టిన సంతకమే. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ ఆనర్. మిస్టర్ బసవరాజ్ గారు, కావాలంటే మీరు కూడా దాన్ని పరిశీలించుకోవచ్చు. యువర్ ఆనర్, మై లర్నెడ్ ఫ్రెండ్ మిస్టర్ బాలరాజు పాపం చాలా కష్టపడి రాత్రనక పగలనక తిరిగి అద్భుతమైన ఆధారాలు సాధించాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్. కానీ యువర్ ఆనర్, సుజాత గారికి గోపాలకృష్ణ గారికి ఏ రకమైన శారీరక సంబంధం లేదని కానీ ఆ పుట్టిన పిల్లవాడు వాళ్ళకు పుట్టలేదని కానీ నేను అనలేదు. చట్టపరంగా వాళ్ళిద్దరూ దంపతులు కాదన్నాను. లీగల్ గా వాళ్ళ సంబంధం చెల్లదని నేనన్నాను. సంతకం సొంత పెళ్ళానికే కాదు, ఉంచుకున్న దాని సంతానానికి కూడా చెయ్యొచ్చు. డోంట్ వరీ బావా. ఆ బసవరాజు గారి అదృష్టం బాగుండి ఆ పాయింట్ పట్టుకున్నాడు. లేకపోతేనా కోర్టులో దులిపేవు. నువ్వు నోరుమై. అతను అంత తేలిగ్గా అంచనా వేయకు. మనమే ఏదో ఐడియా ఆలోచించాలి. అబ్బా. హలో, ఒక్క నిమిషం. బసవరాజు గారు. హలో, నమస్కారం అండి. ఏమిటయ్యా నమస్కారంలో నీరసం వినిపిస్తోంది? ఒంట్లో బాగుండలేదా? అబ్బే లేదండి, బానే ఉంది. సరే, సాయంత్రం ఒకసారి ఇంటికి వస్తావా? పార్టీ ఉంది. అన్నట్టు నీతో పాటు నీ క్లయింట్ సుజాత గారిని కూడా తీసుకురా. సాయంత్రం ఎందుకు రమ్మన్నాడు చెప్పమా? చూడండి, వాళ్ళని ఎలా ఒప్పిస్తారో ఏం చేస్తారో అన్న విషయాన్ని రండి, కూర్చోండి. మీకోసమే చూస్తున్నా. అలా నిలబడ్డారేమిటండి? వచ్చి కూర్చోండి. ఎవరి పిల్ల? లేడీస్. ఎవరండి? నన్నే, పామర్తి కృష్ణకుమార్ని. మా బావా జి బాలరాజు గారి జూనియర్ని. మన బాలరాజే కోడల పిల్ల. చాలా నీరసంగా ఉన్నట్టున్నావు. అన్నా, వదినికి ఆస్తి పోతుందని బెంగేమో. కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. సి మిస్టర్ బాలరాజు, మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే ఈ గొడవ గోళ లేకుండా హాయిగా కాంప్రమైజ్ అవ్వమని చెప్పడానికి. ఈ అమ్మాయి ఇన్ఫర్మ్స్ ఎలాగూ చూసుకోలేదు. కాంప్రమైజ్ అయితే ఈవిడికి సరిపడేంత డబ్బు ఎలాగూ ముట్ట చెప్తారు. ఎందుకా మీరు పిలిపించింది? అసలే ఆకలి దంచేస్తుంది. మీరేదో పార్టీ ఇస్తామని ఫోన్ లో అన్నారు కదా, అదేదో ఇచ్చేస్తే త్వరగా పుచ్చుకుని వెళ్ళిపోతాం. అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది కదా డాడీ? ఫాస్ట్ ఏంట్రా, అందరూ మనలాగే స్లో మోషన్ లో ఉండరు. నేను అదే అబ్బా చూడమ్మా, నువ్వు మరీ ఫాస్ట్ అయిపోతే ఎక్కడో స్పీడ్ బ్రేకర్ తగులుతుంది. ఆ తర్వాత దెబ్బ అయిపోతావు. తర్వాత నీ ఇష్టం. మేము బయలుదేరుతాం. బయలుదేరు బాబు. నీకెన్ని పనులు ఉన్నాయో నాకు తెలియకనా. కేసులు, సాక్షులు, జూనియర్ లాయర్లు, గోల. కాకపోతే వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగామంటే మా కోడలు పాత స్నేహితులు పరిచయం చేస్తాను. నీ కేసుకి ఏమైనా ఉపయోగించవచ్చు. అమ్మాయి రావడం లేదా? అదిగో.
సుజాతలా తెల్లబోతున్నావు? వాళ్ళందరూ నీకు తెలీదా? మీరు ఏ నరసింహారావు గారిని ఎస్ఐ. సుజాత గారు వ్యభిచారం చేస్తుంటే వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవును సార్, నేనే అరెస్ట్ చేశాను. మీరు పంకజం గారిని రెస్క్యూ హోమ్ వార్డెన్. సుజాత జైలు నుంచి విడుదలైనప్పుడు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే ఇదిగో ఇక్కడ ఉన్నారు. అవునండి, 1980 ఏప్రిల్ నెలలో వారం రోజుల పాటు మా దగ్గర ఉంది. తర్వాత గోడ దూకి పారిపోయింది. మళ్ళీ ఇప్పుడే కనిపించడం. ఇకపోతే వీరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, సైకియాట్రిస్ట్. సుజాత గారు గాయపడ్డప్పుడు వీరే ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చింది. అవునండి, తగ్గిపోతున్న దశలో మందులు ఇవ్వడం మానేశాను. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ నా దగ్గరకు రాలేదు. ఏమ్మా సుజాత, ఇందులో అబద్ధం ఏం లేదు కదా? పైగా వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులు, అనవసరంగా కేసులు ఎందుకు ఇరుక్కుంటారమ్మా? సుజాత గారు, అదండి విషయం. అంచేత బాలరాజు, ఈ సుజాత మా వాడికి పెళ్ళం కాదు. పోతే కొంతకాలం కాపురం వెలగబెట్టింది. అందుకు కావాలంటే ఏ 25,000 ముట్ట చెప్పమంటే ఓకే. కానీ ఆస్తికి ఎసరు పెడతానంటే కరెక్ట్ కాదు కదా. నీకు కూడా నా హెచ్చరిక ఏమిటంటే మర్యాదగా ఈ కేసుని తప్పుకో. నేను కనిపించినంత మంచివాడిని కాదు బాబు. అసరాజు చూడు తమ్ముడు, నీకు ఇలాంటి కేసు కొత్త. శరభయ్య గారు ఎంత డేంజరస్ మనిషో తెలుసా? అనుకుంటే తలలే తీయించేసే తత్వం. పైగా నువ్వేదో దేశ సేవ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి ఒక పచ్చి వ్యభిచార కేసు పట్టుకుని? ప్లీజ్ వదిలే, ప్లీజ్. మీ మీద సానుభూతితోనూ జాలితోనూ అన్నిటికీ మించిన మీకున్న సంస్కారానికి ముచ్చటపడి ఈ కేసు ఒప్పుకున్నాను. కానీ మీరు నన్ను అవమానపరిచారు. మీ కేసు టేకప్ చేస్తే లాయర్గా నా గౌరవం అయిపోతుంది. బాలరాజు గారు, లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర నిజాలు దాచడం వల్ల మీకే నష్టం అండి. చిచి, అయినా ఎందుకండి ఈ నటన, హిపోక్రసీ, దొంగ కేసులు? ఎవరిని మోసం చేద్దామని? మీ మీద నా గౌరవం పోయింది సుజాత గారు. ఐఎమ్ సారీ, నేను ఈ కేసు టేకప్ చేయలేను. అయినా ప్రతి అర్థమైన వాళ్ళు. చూడండి, ఈ కేసు చేయమని మిమ్మల్ని అర్థించగలేమో కానీ ఆజ్ఞాపించలేను. నేను చెప్పేది కూడా కాస్త విని నిజానిజాలు మీరే నిర్ణయించండి. విన్న తర్వాత మీ అభిప్రాయం మారకపోతే మీరు కూడా వాళ్ళలాగే చేయని వెళ్ళిపోండి. కానీ వినండి ప్లీజ్, నేను చెప్పేది మాత్రం నిజం. నేను కానాథని. లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ లో చదువుతూ పెరిగాను. నన్ను ఫాదర్ గేబ్రియల్ అత్యంత ప్రాణప్రదంగా చూసుకునేవారు. నేను చదువులో చురుగ్గా ఉండడంతో పై చదువులు కూడా చదివించారు. అకౌంటెన్సీలో డిప్లొమా పుచ్చుకున్నాక ఒకరోజు అకౌంటెంట్ పోస్టుకి ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ జరుగుతున్న ఆ హోటల్కి వెళ్ళాను. సార్ మీరు వెళ్ళండి. నేనా? మిస్టర్ సూరిబాబు సార్, వచ్చిన క్యాండిడేట్స్ లో 4 సెలెక్ట్ చేశాను. వాళ్ళు సాయంత్రం ఫైనల్ గా టెస్ట్ చేసి 2 అపాయింట్ చేయండి. ఓకే? అలాగే సార్.
మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి. సార్, హోటల్లో పోలీస్ రైడింగ్ జరుగుతుంది సార్. నిజమా? నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాను సార్. బాగా జరిగిందా? అది కాదు సార్, వాళ్ళు నాకు జైలు శిక్ష వేసి రెస్క్యూ హోమ్కి పంపారు. కొన్నాళ్ల తర్వాత విడుదల చేశారు. ఫాదర్ దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లక, ఎటు వెళ్లాలో తోచక, దిక్కులేని దానిలా ఓ రాత్రిపూట వెళ్తుండగా హలో, అర్ధరాత్రి పూట అమ్మవారిలా ఎక్కడికో నర్తనశాలకేమోరా? అలాగా చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. రా అయితే డ్రాప్ చేస్తాం. వద్దండి, వద్దు, నన్ను చేయకండి, వద్దండి, నన్ను చేయకండి. వద్దు, నన్ను చేయకండి, వద్దు. మెంటల్ షాక్ వల్ల అమ్మాయి బాగా అప్సెట్ అయిందండి. కొన్నాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టి. ఓకే సార్. ఆయన తరచూ ఆసుపత్రికి వచ్చి నన్ను పరామర్శిస్తూ ఉండేవారు. కండిషన్ ఇప్పుడు చాలా బెటర్, మీరు తీసుకువెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్ సార్. జరిగిన దానికి చాలా విచారిస్తున్నాను. ఆడవాళ్ళని గౌరవించే సంస్కారంతోని కుటుంబంలో పుట్టినవాడిని. అలాంటిది మా కంపెనీలో ఇలా జరిగినందుకు సిగ్గుపడుతున్నాను. ఆ స్కౌండర్లు వెంటనే పని నుంచి డిస్మిస్ చేసేశాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా కంపెనీలో పనిచేయచ్చు. మానవతా దృష్టితో ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాననేసరికి నా నోట మాట రాలేదు. నా అదృష్టానికి పొంగిపోయాను. కృతజ్ఞతాభావంతో పులకించిపోయాను. కలలోలాగా మా పెళ్లి జరిగిపోయింది. అది చాలా అన్యోన్యమైన దాంపత్యం. అయితే ఇంతలోనే నన్ను క్షమించండి. నిజానిజాలు తెలుసుకోకుండా మీ మీద పడిన నిందని నమ్మాను. నమస్కారం రాజశేఖర్ గారు, మీతో కొంచెం మాట్లాడే పనుంది. పర్లేదండి, నిలబడతాను. శరభయ్య ఆదిబాబు తరచూ ఇక్కడికి వస్తుండేవారా? లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి రావడం లేదండి. ఉన్నదున్నట్టు చెప్పండి, మీకేం భయం లేదు. నాకెందుకే భయం? నువ్వేమన్నా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్, మీరు అనవసరంగా నా మీద విరుచుపడుతున్నారు. మీ ప్రొపరేటర్ గారు నా క్లయింట్. ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు వెళ్ళొచ్చు. హలో,
హలో హలో, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అది ఎవరికి లేదండి, మా ఆవిడికి ఆడపిల్ల పుడుతుంది. అలెక్స్, వాట్ సార్? ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగ్గొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసితీరా గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్. తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్. మై గాడ్, ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక ఎవరి భగవంతం? అక్టోబర్ 2కి ఆయన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలియదండి. కానీ భగవంతు అనే వ్యక్తి ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అయితే అతను కలిస్తే మనకు ప్రయోజనం ఉండొచ్చేమో. అతని అడ్రస్ ఇందులో లేదు. ఇందులో ఉంటుంది. భగవంతం, రిషి వ్యాలీ, మదనపల్లి. బావా, ఆ వచ్చేదేనా మదనపల్లి? మదనపల్లి లేదు, బంగినపల్లి లేదు. నోరు ముసుక్కుతో చెత్త మొక్క వేసుకుంది. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా, కార్ తుఫాన్ మైల్లో ఇలా వెళ్ళిపోతుంది. గేర్ మార్చావా, కార్ మార్చావా, లేక ఏకంగా ఇంజినే మార్చావా? 3 మార్చా మరదలా, నా ప్రేమ వరదలా, నా వీపు మీద దొరదలా. అబ్బో, ఇదిగో అలెక్స్, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది. జెండాపై కపిరాజు అంటే అలెక్స్, ముందు సిత వాజిశ్రేణి అంటే ఇంజిన్, పూంచినే దండం గున్కొని అంటే స్టీరింగు, తోలుచుండ ఈ బండి ఎట్లాగునో. అందుకే అన్నా నీది కుక్కల బండని. పాత సామాన్లు కొంటాం. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు, అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తావని. అవును, నాకు తెలియగలుగుతాను రే. గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావు నువ్వు. పాత సామాన్లు కొంటాం. ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు, డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు, దువ్వినెట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు, కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాలని బోరింగ్ పంపులు, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. ఎంట్లో నుంచున్నా ఆ బుట్టలేవు బాబు. కొంటావురా, కొంటావు. అమ్మే ఎద ఉండాలే గాని అప్పడానికి ఆంధ్రదేశాన్ని, బీడీకి బిర్లా టెంపుల్ ని, జీడీకి జంబో జెట్ ని, రేయ్ ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాన్ని ఆవకాయ బద్ద కూడా కొంటావురా ఎదవా. ఓసే కృష్ణ, అలెక్స్, నేను పోతున్నాను. బతుకుంటే బలుసాగు తినైన భగవంతాన్ని వెతుక్కోవచ్చు. కానీ ఈడు నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటానికి కొనేసేటట్టున్నాడు. అర్జెంట్ గా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు. బ్యూటిఫుల్. ఊరికి చివర కొండల మధ్య పర్ణశాల ఉంది ఇల్లు. చాలా బాగుంది కదా బావా. వాగుడాకి నోరు ముసుకుచ్చు. సర్లే ఆపు. ఆ బొమ్మలు వేస్తున్నాడు చూడు, ఆయనే అనుకుంటా భగవంతం.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ భగవంతం గారంటే నేనే. నమస్కారం అండి. నమస్కారం. ఇల్లు చాలా బాగుంది కదండి. బై ద వే, నా పేరు బాలరాజు, అడ్వకేట్. మీతో చిన్న పనుండి వచ్చాను. విస్కీ తీసుకుంటారా? దానికే ఉంది. ఆయన తీసుకోర్లేండి. టేస్ట్ గా ఉంది. తీసుకోండి. ఐఎమ్ అలెక్స్. ఇది నాకే. Now tell me, what is the matter? Well, she is my friend, philosopher, guide, మరదల్ and also headache. అబ్బా ఎంత గట్టిగా గిల్లేశాడో. గోపాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ కదా, ఆయనకు సంబంధించిన ఒక కేసు విషయం మీతో మాట్లాడడానికి వచ్చాం. విల్ యూ హెల్ప్ us? Sure, చెప్పండి. గోపాలకృష్ణ గారు ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు ఇక్కడికి వచ్చేవారు కదా. You see, Mr. Balraj, there is a small secret behind it. దీని వెనక ఒక చిన్న రహస్యం ఉందయ్యా. బై బై, గోపాలకృష్ణ మీతో ఇక్కడికి వస్తానని ఏమైనా చెప్పాడా? వాడిని చూసి చాలా కాలం అయిందయ్యా. సారీ సార్, ఆయన పోయారు. మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాలి. ఒకసారి మాతో తిరుపతి వస్తారా? థ్యాంక్ యూ సార్. టూ మచ్. కపిల్ దేవ్ 5 6లు, అజీ శర్మ 8 4లు, సిద్ధు 3 జతల 6లు, శ్రీకాంత్ 2 పుంజీలు 4లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి 0కి అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే. ఇక్కడ నాకు వరి తప్పుతుంది, అక్కడ వాళ్ళకి వరి తప్పుతుంది. హలో ఏస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎక్కడ సార్, హెవీ వర్క్స్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఓహో, మీ సిస్టరా? ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. అవును, నన్ను మీరు గుర్తుపట్టారా? మరేం లేదు, మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను. అది సరే, మనం పిచ్చి మీద కొద్దాం. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? టూ మచ్. కానీ మీది భలే హైట్ సార్. అచ్చం గవాస్కర్ లా ఉంటారు. ఎస్. మీ రంగు రిచర్డ్స్. కొంచెం. మీ స్పీడు అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్. అమ్మో అంత లేదు. మీకేమిటి సార్, భలే బిజీ మ్యాన్. బోళ్ళని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, బోళ్ళని సంతకాలు పెట్టిస్తుంటారు, అందులో కొన్ని చింపేస్తుంటారు. చూడు, సుజాత పెళ్లి జరిగిందా లేదా? ప్యాంట్ చిరిగిపోయింది. ఐ డోంట్ నో. నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది. ఏ కీలు కాకీలు తీసేస్తాం. అలెక్స్. yes sir. ఇలాంటి వెధవల్ని 999 సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? 4 boundaries sir. క్యారీ ఆన్. yes sir. Mr. Espadam. ఎంత పొడవు ఉందండి. ఇదిగో బెదరు. సో ఎస్ పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. అలెక్స్ బౌలింగ్ చేస్తున్నాడు. ఏదో ఇక్కడ 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 ఎందుకనే మంచిది. అలెక్స్ కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని ఎస్ పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు, కానీ కడుపులో తగిలింది పాపం. మా అలెక్స్ ఇమ్రాన్ ఖాన్ లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కోవడానికి ఎస్ పాదం గారు పాపం పాదాన్ని కాపాడుకోలేక మూతిరి పోగొట్టుకున్నారు. ప్రభువా, అమ్మో ప్రేర్ చేద్దామంటే చేతిలో బ్యాట్ ఉంది, ఎక్కడ కొడతాడో ఏమో. అమ్మా చచ్చాను, ఇది మరీ టూ మచ్. అలెక్స్ గారు కొట్టిన దెబ్బకి కన్ను పోయిన ఎస్ పాదం గారికి ఇక రెండో కన్ను మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే కొన్ని దెబ్బ. త్రీ మచ్. ఇప్పుడు పూర్తిగా చచ్చాను. ఇప్పుడు 3 ఎస్ పాదం గారు. నువ్వు ఆపమ్మా తల్లి. అలాగే. అలెక్స్ డ్రెస్ చేంజ్ చేసుకో. పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడో. సుజాతకు పెళ్ళయిందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి, మేరీమాత బొమ్మ కింద. వెళ్ళి పట్రా. త్వరగా. యూస్లెస్ ఫెలో.
మిస్టర్ బీ కేర్ఫుల్. అలాగే. ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచ్ పోయింది. హలో, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సింహాద్రి 4 కూల్ డ్రింకులు. ఏం పర్లేదు. ఆ రోజు అదే యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో ఆ వివరాలు చెప్తారా? ఆ రోజు నేను 4ంటికి వెళ్ళిపోయానండి. 4ంటికి? అవునండి. అలెక్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. అబ్బాయి ఏమిటండి అలెక్స్, మాటి మాటికి టెలెక్స్ లాగా? మీరు చెప్పేది నిజమేనండి. ఆ రోజు రాజశేఖరన్ గారు పెందలాడే ఇంటికి వెళ్ళిపోయారండి. అయితే జరిగింది ఏమిటో నువ్వు చెప్పు. ఆ రాత్రి ఏవో అర్జెంట్ గా కాగితాల మీద సంతకాలు కావాల్సి వచ్చి సుబ్బారావు సంతకాలు ఎట్టమంటే అయ్యగారు ఇంటికి రమ్మన్నారండి. సుబ్బారావు ఇంటికి వెళ్ళారా? వెళ్ళారండి. ఆయన ఇక్కడ ఏం చేస్తుంటారు? అదేనండి టైపు. ఇప్పుడు ఆయన ఎక్కడ? ఆయన ఇప్పుడు సెలవులో ఉన్నారు కదండి. ఐసి. ఏం పడిపోయిందబ్బా? రివర్స్ అయ్యి. ఓ మర్చిపోయాను, దీనికి రివర్స్ గేరే లేదు కదూ. ఆయన ఉంటే ఈయనెందుకని. నువ్వు నోర్మి. ఓ పక్క సైలెన్సర్ పడిపోయి నేను ఎడుతుంటాను. ఏది? అబ్బా ఎంత వేడిగా ఉందో. అనవేరా? అను, పాత సామాన్లు కొంటాం అను. అలెక్స్. ఎస్ సార్. ఏ సెక్షన్ కింద అయినా పర్వాలేదు, వీడిని ఏ కీలు కాకీలు ఇరిసేయి. నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే సార్. చూసుకోవే. Now you relax. Thank you, sir. ఇప్పుడు నేను యాక్షన్ హీరోని. Stop, please. మీ ఆవిడికి ఎలా ఉంది? మీరెవరు? వరుసకి మీ ఆవిడికి అన్నయ్యం అవుతాం. నువ్వు వెళ్ళేది ఆసుపత్రికేగా? అవును. రా, కార్లో డ్రాప్ చేస్తాం. అక్కర్లేదు, కానీ మాకు కావాలి. మర్యాదగా వచ్చి కార్లో కూర్చో. అలెక్స్. ఎస్ సార్. చూసావుగా, చాలా డేంజరస్ మ్యాన్. మీ ఆవిడ కంటే ముందు నీకు డెలివరీ అయిపోతుంది. అక్కడ మా ఆవిడకి ఏం పర్లేదు, నేనున్నానుగా. రా. యువర్ ఆనర్, ఇది గోపాలకృష్ణ సుజాతల మ్యారేజ్ సర్టిఫికెట్. వాళ్ళిద్దరికీ పెళ్ళైందనడానికి ఆధారం.
యువర్ ఆనర్, ఇది సుజాత బి సుబ్బారావుల మ్యారేజ్ సర్టిఫికేట్. ఫిబ్రవరి 1st వీక్న 1980లో గుంటూరులో జరిగిందనడానికి ఆధారం ఇదిగో. యువర్ ఆనర్, ఎస్, బసవరాజు గారు చెప్పినట్టుగా నాదే దొంగ సర్టిఫికేట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లే 100 రూపాయలకు అమ్ముతున్న ఈ రోజుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ సంపాదించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ నా కేసులో నిజం తేల్చడానికి నాకు సాక్షి అవసరం. మీరు అనుమతిస్తే ఐ వాంట్ టు ఎగ్జామిన్ బసవరాజు గారు. విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ? ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు మీ యువర్ ఆనర్. డోంట్ గెట్ ఎక్సైటెడ్. యువర్ ఆనర్, లాయర్ బసవరాజు గారిని ఎగ్జామిన్ చేయడం ఈ కేసుకు చాలా అవసరం. ఎస్, యు కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. మీకు గోపాలకృష్ణ గారు ఎంతకాలంగా తెలుసు? 10-15 ఏళ్ల నుంచి తెలుసు. వాళ్ళ కంపెనీకి నేను లీగల్ అడ్వైజర్ని. పైగా హీ వాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఐ సీ. అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి అతని పెళ్లికి, ఐ మీన్ గోపాలకృష్ణ సుజాతల పెళ్లికి ఈ లీగల్ అడ్వైజర్ గారు ఎందుకు వెళ్ళలేదో? వెళ్లేవాడిని, కానీ వాళ్ళకి పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే కదా. ఆన్సర్ టు ద పాయింట్ సార్. మీరు ఆ పెళ్లికి వెళ్ళారా లేదా? వెళ్ళలేదు. ఓ ఎస్, మీరు చాలా బిజీ మ్యాన్ కదా, అందుకని మీరు వెళ్ళుండకపోవచ్చు. నా కోసం ఇంకొకసారి గుర్తు చేసుకోండి, ఆ పెళ్లికి మీరు వెళ్ళారా లేదు? ఏ వేళాకోళంగా ఉందా? వెళ్ళలేదని చెప్పడంలా? సో యు ఆర్ షూర్ మీరు ఆ పెళ్లికి వెళ్ళలేదు? ఐ యామ్ డెడ్ షూర్ అబౌట్ ఇట్. వెళ్ళలేదు, వెళ్ళలేదు, వెళ్ళలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, యూ కెన్ గో. మీ ముందు మరో బలమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. పోల్చుకున్నారా బసవరాజు గారు? ఇది డ్యూయల్ రోల్ కాదు, మీరే. ఇది గోపాలకృష్ణ సుజాతల పెళ్లి క్యాసెట్. తనకి ప్రాణమిత్రుడైన భగవంతం గారు ఈ పెళ్లికి రాలేకపోయేసరికి గోపాలకృష్ణ ఈ వీడియో క్యాసెట్ అతనికి పంపడం జరిగింది. ఆ క్యాసెట్ ఇది. యువర్ ఆనర్, గోపాలకృష్ణ సుజాతల పెళ్లి జరిగిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఈ కేసు నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకి సుజాతను వారసులను చేయాలని మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా అన్ని ఆస్తుల కన్నా మించింది సౌభాగ్యం. అదే పోయిన తర్వాత ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం ఉంది? కానీ ఆ సౌభాగ్యాన్ని చేతులారా తుడి చేసిన దుర్మార్గుల అమానుషత్వాన్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఎవరన్నా ఒక్క ఆడదాన్ని ఎంతమంది హింసించారు. ఆమె కన్నిటికే గనక శపించే శక్తి ఉంటే వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తుండేది. కాబట్టి ఎవరన్నా ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీకు పెళ్ళి ఎన్నేళ్ళయింది? 23 ఏళ్ళయింది. మీ భార్య పేరు? వర్ధనమ్మ. మీకెంతమంది పిల్లలు? 2. వాళ్ళ పేర్లు? ఆదిబాబు, గోపాలకృష్ణ. జనరల్ గా పెద్ద పిల్లాడి పేరు ముందు చెప్తారు. అది ఇట్స్ ఆల్ రైట్. మీకు పుట్టింది సక్రమమైన సంతానమేగా? ఏమిటయ్యా నువ్వు వాగేది? అలా అని రుజువులేం లేవు కదా. అయినా కోర్టు వారు నమ్ముతారండి మీ పిల్లలేనని. మీ పెళ్లి ఏ రోజు జరిగిందో గుర్తుందా? డిసెంబరు 1965. అంతసేపు ఆలోచించారు? మరుపు సహజం, వయసు కదా. సరే, 1966లో ఆదిబాబు మీకు పుట్టాడు కదా? అవును. అంటే గోపాలకృష్ణ ఆదిబాబు కవల పిల్లలా? గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు. ఎన్నేళ్లు? 11 ఏళ్ళు. అంటే 11 ఏళ్ల ముందు నుంచే వర్ధనమ్మ గారితో మీకు శారీరక సంబంధం ఉంది. బాబు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాటు సమాధానం చెప్పడంలోనా, పిల్లల్ని కండంలోనా? చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి? పెళ్లికి ముందు 5 ఏళ్ల నుంచే. ఐసి. ఇంతవరకు నేను గోపాలకృష్ణ మీకు అక్రమ సంతానం అనుకున్నాను. అసలు మీ సంతానమే కాదన్నమాట. అంటే వర్ధనమ్మ గారితో మీకు కనెక్షన్ రావడానికి పూర్వమే ఆమెకు 11 ఏళ్ల గోపాలకృష్ణ అనే కొడుకున్నాడు. చూడండి, మీ భార్య కొడుకుని మీ కొడుకుగా ఒప్పుకునే సహృదయం మీకున్నా
కోర్టు వ్యవహారాల్లో చాలా అసహ్యంగా ఉంటుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రత్యేకమైన సాక్షిని ప్రవేశపెట్టబోతున్నాను. గోపాలకృష్ణ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? హీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, బాల్యమిత్రుడు. ఐసి. గోపాలకృష్ణ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున విధిగా మీ దగ్గరకు వచ్చేవారు. అలా ప్రత్యేకంగా రావడానికి కారణం ఏమైనా ఉందా? ఆ రోజు గోపాలకృష్ణ తండ్రి పోయిన రోజు. తన తండ్రి సమాధిని చూడడానికి వచ్చేవాడు. చూడండి భగవంతం గారు, గోపాలకృష్ణకి మీకు మధ్య రహస్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు గాని ఒక్క రహస్యాన్ని మాత్రం చాలా కాలం గుండెల్లో దాచుకుని చివరికి తట్టుకోలేక నాతో చెప్పాడు. పొయ్యరా. గోపాలకృష్ణ, ఏమైందిరా? వాట్ హ్యాపెండ్? ఒరే భగవంతు, ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఆత్మీయులెవరూ లేరురా. అలాంటిది నీ దగ్గర కూడా ఒక రహస్యం దాచాను. ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు అది చెప్పుకోకపోతే నా గుండె పగిలిపోయేలా ఉందిరా. ఈజీరా, ఈజీ. అరే, అప్పుడు నాకు 10-11 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. శరభయ్య అనే నీచుడు మా ఇంట్లోకి జొరబడి మా నాన్నగారిని మంచి చేసుకుని మా అమ్మని ట్రాప్ చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు రా. అది నా దృష్టిలో పడి మింగలేక కక్కలేక బాధపడేవాడిని. ఆ శరభయ్య గారిని నరికి పోగులు పెట్టాలనిపించేది. కానీ అప్పుడు నేను చాలా చిన్నవాడిరా. ఆ పని చేయలేక ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చేవాడిని. ఒకరోజు ఆ శరభయ్య గారు మా అమ్మ మా నాన్నగారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఆయన ఆవేశం తట్టుకోలేక కత్తితో తిరగబడ్డారు. కానీ ఆ శరభయ్య మా నాన్నను పొడి చేశాడు, చంపేశాడు. దట్ బాస్టర్డ్ హస్ కిల్డ్ మై ఫాదర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవంతం గారు చెప్పేది చూస్తుంటే అదేదో శరభయ్య గారు చేసినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే పోలీసులు కోర్టులు శరభయ్య గారిని ఎందుకు వదిలేసినట్టు? అంత తెలివి తక్కువ వాళ్ళు. 100 మంది దోషులు వదిలేసినా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషిని శిక్షించకూడదనే న్యాయ సూత్రాన్ని అనుసరించి అతను తప్పించుకున్నాడు. సరే, హత్యలు అక్రమ సంబంధాలు అంటున్నారు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆ రహస్యాన్ని శరభయ్య గారు దాచుకోవాలి గాని గోపాలకృష్ణ గారికి ఏం పనండి? ఇది అమానుషం యువర్ ఆనర్. ఇట్స్ మోస్ట్ ఇన్ హ్యూమన్. తన తల్లికి అక్రమ సంబంధం ఉందని తెలిసిన ఏ కొడుకైనా బాధతో ఆ రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటాడే తప్ప బట్టబయలు చేయడు. బతికినంతకాలం ఈ విషయం భార్యకు కూడా చెప్పలేదు. కనీసం కనీసం చచ్చిపోయిన వాడి గురించైనా గౌరవంగా మాట్లాడమనండి. ప్లీజ్ ప్లీజ్. భగవంత్ గారు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. మాచర్ల రాజశేఖరం, మాచర్ల రాజశేఖరం, మాచర్ల రాజశేఖరం. చూడండి రాజశేఖరం గారు, హత్య జరిగిన రోజున శరభయ్య గారు ఆదిబాబు మీ ఆఫీస్కి వచ్చారా? నాకు సరిగా జ్ఞాపకం లేదండి. అలెక్స్ ని పిలవమంటారా? ఆదిబాబు శరభయ్య గారేనండి. వచ్చారండి. అల్లరి చేయకుండా ఆ విషయం కోర్టు వారితో చెప్పండి. ఆ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నన్ను అడగడానికి వచ్చావు? ఇంతకు ముందే నీకు 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళీ నా గడప తొక్కొద్దని. నీ శరీరంలో ప్రవహించేది చిమ్ము నెత్తురా లేక బురదా? అయినా నీకు సిగ్గు లజ్జాభిమానం ఉంటేగా. నువ్వు తినేది అన్నమా లేక గడ్డ? గోపాలం, అవసరం ఉండి వచ్చాం కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడకు. పైగా రక్త సంబంధం వచ్చి కొడతాను రాస్కెల్. రక్త సంబంధమా? ఆ మాట నందుకు నిన్ను షూట్ చేసి పారేయాలి. ఓన్లీ అన్నయ్య, ఇప్పుడు ఆ పాత సంగతి. షట్ అప్, ఐ విల్ కిల్ యూ. అన్నయ్యట ఎవడా అన్నయ్య? గెట్ అవుట్. రాజశేఖరం, వీళ్ళని మెడపట్టి కంటే లేకపోతే మర్డర్ చేస్తాను. అంత గాజులు తొలగించి ఎవరు కూర్చోలేదయ్యా. అన్నయ్య అదండి జరిగింది. ఇక మీరు వెళ్ళొచ్చు. విన్నారుగా యువర్ ఆనర్, గోపాలకృష్ణ మాటలకు బాధపడ్డ శరభయ్య ఒక ప్లాన్ ప్రకారం గోపాలకృష్ణ దారుణంగా హత్య చేయించాడు. దిస్ ఇస్ టూ మచ్ యువర్ ఆనర్. ఆవేశంలో మనం 1,00,000 సార్లు చంపేస్తాం, నరకేస్తాం అనే పదాలు వాడచ్చు. అంత మాత్రాన నిజంగా నా క్లయింట్ హత్య చేశాడన్న మూర్ఖత్వం. మై డియర్ లర్నెడ్ ఫ్రెండ్,
దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను ప్రవేశపెడతాను. యూ ప్లీజ్ రిలాక్స్. చూడండి సుబ్బారావు గారు, మీకు తెలిసిన విషయం వివరంగా చెప్పండి. అర్జెంటుగా సంతకం అవసరం వచ్చి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను ఆ రాత్రి. అప్పటికే బయలుదేరిపోతున్న ఆయన ఇంటికి రమ్మన్నారు. నేను బయలుదేరాను, కానీ దారిలో గోపాలకృష్ణ బాబురా, పాపం చంపేయండిరా. డబ్బు అడిగినంత మాత్రాన్ని నా పీక పట్టుకున్నాడు రా. అందుకే ఈ శుభకార్యం చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయం. మెల్లిగా వెనక్కి పోనీ బాబు.
అలెక్స్. ఎస్ సార్. సెక్షన్ 1989 ప్రకారం నా భుజం మీద చేసిన ఈ అమ్మాయిని ఏం చేయాలి? మ్యారేజ్ సార్. క్యారీ ఆన్.